Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. Finally, the most awaited moment వచ్చేసింది. Yes, March 28th రాబిన్ హుడ్ థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో రైట్ నౌ మనతో పాటు ఈ మూవీని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల గారు అండ్ లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో లెట్స్ టాక్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? నమస్తే. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు మీరు? సీరియస్లీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు కూడా ఇంత పాజిటివిటీ కంటిన్యూ చేయడం అనేది ఎంటైర్ సెట్స్లో కావచ్చు, మనం పర్సన్స్తో ఉన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ ఫర్ అ నార్మల్ పర్సన్. నా అబ్జర్వేషన్ ప్రకారం హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ? ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇలాగే అంటారు. ఏది మీరు ఇంకా ఎలా ఉన్నారు? ఇంకా నేను ఇలా ఉండడానికి కారణం మాత్రం రాబిన్ హుడ్లో నేను యాక్ట్ చేసిన క్యారెక్టర్ లాంటివి వీళ్ళు రాస్తున్నారు కాబట్టి నేను ఉండి తీరాలి తప్పదు. ఛాలెంజ్ అండి. ఒక క్యారెక్టర్ని ఈ జనరేషన్ డైరెక్టర్లు రచయితలు రాసేస్తుంటే వీళ్ళు తీసుకొచ్చి నాకు ఆ క్యారెక్టర్ ఇస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ని అలా చేయలేదనుకోండి. ఈ సినిమాలో నా పేరేంటి తెలుసా? ఏజెంట్ జాన్ స్నో. జనార్దన్ సున్నిపెంట ఒరిజినల్ పేరండి. ఏజెంట్ జాన్ స్నో అని మార్చుకున్నాను నేను. ఏమండి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత నేను నా పాత రోజులు గుర్తొచ్చినాయి. లేడీస్ టైలర్ దగ్గర నుంచి నేను మీ అందరికీ ఇవాళకి మీ ఇళ్లలో ఉన్న సినిమాల్లో లాగా రాజేంద్ర ప్రసాద్ మీ అందరినీ ఎంత హుషారు, ఎంత హ్యాపీ చేసి చదువుకున్న వాళ్ళందరూ, మీ నాన్న వాళ్ళందరూ ఏజ్లు. నేను చెప్పేది నువ్వు కాదులే, నువ్వు గజేంద్రుడు మాయిలోడు, ఈ బ్యాచ్ ఇది ఒక బ్యాచ్. సో ఉండడానికి కారణం మాత్రం, ఈ రోజుకి నేను ఇలా ఉండడానికి కారణం మాత్రం 100% నిజం ఏంటంటే నాకు వచ్చేటటువంటి ఆ రాసేటటువంటి క్యారెక్టర్సు, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ కిక్కు వల్ల నేను ఈ రోజుకి కూడా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయినా కూడా మీ ముందు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం మాత్రం వీళ్ళే. What a credit you're getting. Congratulations, actually double congratulations అండి. Because అంటే బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే అండి, మొత్తం అంటే ఈ జనరేషన్ డైరెక్టర్లు అంటే ఆయన ఆల్మోస్ట్ లైక్ 5 జనరేషన్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, అందరితో వర్క్ చేస్తున్నారు. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఆయన ఓకే మన ఓల్డ్ జనరేషను లేకపోతే మన ఏజ్ ఇది ఉండదు. సెట్లోకి ఆయన క్యారెక్టర్ లాగా వస్తారు. సో ఇప్పుడు మా దాంట్లో ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్ అంటే ఈయన క్యారవాన్ దిగినప్పటి నుంచి ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్లోనే ఉంటారు. అతను ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఈయన అంత ఎనర్జెటిక్గా ఉంటారు. అందుకే నేను ఫస్ట్ అసలు రాస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా అంటే మీరు తిట్టొద్దు సార్, అమ్మో ఏజ్ అయిపోయింది ఈ ఎనర్జీ ఏమైనా వస్తుందా అని నేను షాక్ అయిపోయానండి. అసలు షాక్ అయిపోయి ఒక్కోసారి అనిపిస్తుంది మాకే సిగ్గేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. అసలు 1:30 అవుతుంటే సార్కి అమ్మో సార్కి బ్రేక్ ఇవ్వాలని చిన్న బ్యాలెన్స్ పెట్టినా సరే సార్ లంచ్ చేసుకొని చేద్దాం సార్ అని అంటే, అదేంటి చిన్న బ్యాలెన్స్ ఉంది కదా అని అన్నారు. లంచ్ తర్వాత చేద్దాం సార్ అంటే, లంచ్ తర్వాత దేనికి ఇదే ఊపిలో కొట్టేద్దాం పట్టని చెప్పి ఇంకొక అరగంట అయినా ఇంకొక 45 మినిట్స్ అయినా సరే ఆయన ఉండి చేసేస్తారు. మనకేంటంటే అరే అసలు ఏంటి ఈ ఏజ్లో కూడా లంచ్ బ్రేక్ ఇవ్వకపోయినా సరే అసలు అదే ఎనర్జీతో చేస్తున్నారు. అసలు నాకు తెలియగలుగుతాను ఈ ఏజ్ అంటాడు. మా ఇద్దరిని చూసి ఎవరు యంగ్ మీరు చెప్పండి ఊరికే నవ్వటం కాదు. నాకున్న అదృష్టం ఏంటంటే వర్క్ ఆ సీన్లో ఉన్నటువంటి కంటెంట్, ఆ సీన్లో ఉన్న కంటెంట్ మనని యాక్టివేట్ చేస్తుంది. ఏమండి వెళ్ళి తిని పడుకుని లెగిసి వచ్చి మళ్ళీ నీరసం రాదండి. అదే యాక్టివ్గా ఉన్నప్పుడు చేసేయాలి. సో అంటే ఈ సీన్లు అలా కుదిరినాయి మాకు. రాబిన్ హుడ్లో సీన్స్ అట్లా కుదరటం వల్ల చాలా యాక్టివ్గా అంటే బాగా వెంకీ బాగా ఇంట్రెస్ట్గా చాలా చాలా అటెన్షన్ తోటి రాసుకున్నాడు. తను రాసిన సీన్లు అలాగే చేయవలసి వచ్చింది. కమిటెడ్గా చేసామండి. నేను ఓపెన్గా మీ అందరి ముందు ఒప్పుకున్నా, మేము ఎంజాయ్ చేసాం. రేపు మీరు ఎంజాయ్ చేయటం మామూలే. మేమే చేసేటప్పుడు మేమే ఎంజాయ్ చేసాం ఆ సీన్స్ని. అంటే మీరు ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్న స్టిల్ యూఆర్ వర్కింగ్, దట్ ఈస్ రియలీ గ్రేట్ అనుకోండి. సో ఇన్ని క్యారెక్టర్స్ చేసినా ఇన్ని సినిమాలు చేసినా కూడా రాబిన్ హుడ్ క్యారెక్టర్ అనేది మీకు ఎందుకో ఇంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? వై? ఆ క్యారెక్టరైజేషన్ ఏమైంది అని అంటే ఆ క్యారెక్టర్లో అనుకోని డైమెన్షన్స్ బోర్డ్ అని వచ్చినాయి.
ఇప్పుడు వినేటప్పుడు మనం సర్లే ఇది చేసినట్టుందిలే మనం అనుకుంటాం, అది వేరు. వింటుంటే అది భలే ఉంది, ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అనిపించింది నాకు. నువ్వు ఉన్నావని చెప్పడం కాదు, నాకు 100% నాకు నీతో ఎప్పుడు అని ఉండను నేను. సీన్ వినేటప్పుడే అరే వీడు భలే చేస్తాడు, అరే వీడి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇది మొత్తం కథ అంతా ఇటు తిరిగింది, అప్పుడు మొత్తం నితిన్ షాక్ అయ్యాడు, వెన్నెల కిషోర్ గారికి బాగా ఇచ్చాం, భలే ఇచ్చాం, ఇలాగా పర్సనల్గా తీసుకునేటట్టు సీన్లు వచ్చేసినాయి. ఆ సీన్లో కొత్తగా ఉండటం వల్ల ఆ కిక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూ మెన్షన్డ్ అంటే జాన్ స్నో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి తీసుకున్నారా ఎందుకు కంపదీసి? అంటే బేసిక్ ఏంటంటే ఈయన ఒక సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేస్తుంటారు, వాళ్ళు చెప్పాలంటే ఒక సుల్తాన్ బజార్లో సెక్యూరిటీ ఏజెన్సీ లాగా. సో ఏంటంటే ఈయన మాత్రం ఈ ఏజెన్సీని ఎలా అయినా సరే పైకి తీసుకెళ్లాలన్న మైండ్ సెట్ అనమాట. సో ఈయన ఒరిజినల్ పేరు జనార్దన్ సున్నిపెంట. సో ఒక సెక్యూరిటీ ఆఫీసరు జనార్దన్ సున్నిపెంట అంటే పవర్ లేదు కదా, దాని కట్ షాట్లో జాన్ స్నో అని పెట్టుకున్నాడు, ఏజెంట్ జాన్ స్నో. ఎలాగో మనకి అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుందని అలా పెట్టడం అయింది. వండర్ఫుల్. అంటే రాబిన్ హుడ్ అనగానే ద కాంటెంట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్, లైక్ ఆబ్వియస్లీ రిచ్ దగ్గర నుంచి మనీ తీసుకోవడం, పూర్కి ఇవ్వడం, ఇలాంటి ఒక కాంటెంట్ కూడా మాకు ట్రైలర్లో లిటిల్ బిట్ అనిపించింది. బట్ యూ సెడ్ లైక్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్టింగ్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. వాట్ ఈస్ దాట్ డిఫరెంట్ పాయింట్? సో అంటే రాబిన్ హుడ్ అనగానే ఒక దొంగ కథ అనేది, ఎందుకంటే చాలా ముందు కూడా మనకు చాలా సినిమాలు వచ్చినాయి, అందరూ రిచ్ నుంచి పూర్కి ఇవ్వడం. అది నాకు ఇన్స్పైర్ చేసింది, స్టార్టింగ్ కథ రాసింది అయితే అక్కడి నుంచే స్టార్ట్ చేశా. కానీ సేమ్ అదే రాస్తే ఇట్ విల్ బి లైక్ సమ్ అదర్ ఫిలిం. సో నేను స్క్రీన్ ప్లేలో ఏమనుకున్నానంటే ఒక ఫస్ట్ 20 minutesలోనే కథ షిఫ్ట్ అవుతుంది, అండ్ అది కూడా చాలా ఆర్గానిక్గా విత్ ఇన్ ద స్టోరీలే షిఫ్ట్ అవుతుందని. సో ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ this robbing stories. So how you will justify the title with this content, because you are saying that 20 minutes tarvata it will be in a different way. So the title is like relatable ga undi kada, but how you will justify it? adi meeru theater lo chuddaru gaani theater lo chuste ee inta cheppin tara మొత్తం కథలాగేయడానికి ట్రై చేస్తాను. inta cheppin బట్ నేను చెప్తా, నాకు అనిపించింది నేను చెప్తా. యాక్చువల్గా రాబిన్ హుడ్ అనగానే ఒక దొంగ అతను ఏదో ఎట్లా కదా, కానీ ఒక సెంటిమెంట్తో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉన్న చోట్లలో కూడా రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టరు పాజిటివ్నెస్కి ఎలా పనికొస్తుంది. అదే పాజిటివ్గా తీసుకుంటే కనుక మన సమాజంలో రాబిన్ హుడ్లు ఇంత మంచి కూడా చేయొచ్చు అనేటట్టుగా ఉంటుంది కదా. 100% నాకు అనిపించింది అయితే 100% యూ విల్ లవ్ రాబిన్ హుడ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ కమింగ్ కదా. సో నా ఫీలింగ్ ఏంటంటే కామెడీ అని చెప్పి కామెడీ సపరేట్గా రాసుకుంటే నాకు పర్సనల్గా నేను ఎంజాయ్ చేయలేను. నాకు ఆ కథలోను క్యారెక్టరైజేషన్స్లోనే ఆ కామెడీ సిచ్యువేషన్స్ అనేది ఉండాలి. సో ఇది నేను అనుకునే స్టైల్ అయితే అదండి. సో నాకు ఈ సినిమాలో ఏది సపరేట్ ట్రాక్ లాగా ఉండదు, ఏమి ఉండదు. బట్ నేను రాస్తున్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తూ రాశాను. నేను ఎంత ఎంజాయ్ చేసి రాశానో వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు, సార్ వాళ్ళు, నితిన్ గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూసుకుని అమ్మ మనం అనుకుంది వచ్చిందిరా అనుకోవడం ఏంటంటే, అమ్మ కొన్నిసార్లు మనకి తెలియకుండా కూడా ఏవో ఇంప్రూవైజేషన్ చేసి, ఇప్పుడు సార్ ఉన్నారంటే ఆయన వెళ్తారా టేక్కి మారిపోద్ది. ఇంకొక టేక్ కావాలని బాగున్నా సరే, ఈ టేక్ బాగున్నా సరే సార్ ఇంకొకటి, ఎందుకంటే అక్కడ ఇంకోటి ఏదో చేస్తారు ఈయన, ఒకవేళ అది ఇది చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని ఇంకో టేక్ కూడా తీసుకుంటాం ఆయన దగ్గర. అంటే మనకు అనిపించవచ్చు కదా, ఇప్పుడు మనం చేసేటప్పుడు మనకు ఇంకోటి అనిపిస్తుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ అనండి, లేకపోతే వర్కౌట్ అనండి, లేకపోతే నేను అథెంటిక్ యాక్టర్ని కదా, నేను చదువుకుని వచ్చిన యాక్టర్ని, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ కదా. ఒకదాన్ని ఒకలాగా ఆలోచించి వర్కౌట్ చేసేటప్పుడు ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుంది. అలాగే చాలా చాలా షార్ట్స్లో అలా ఇంప్రూవైజేషను, బెటర్మెంటు, ఇంకా బెటర్ అయినాయి, చాలా జరిగినాయి అలా. వండర్ఫుల్. అంటే మీరు రాసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ పర్సన్సే అని మీరు డిసైడ్ అయ్యి రాసుకున్నారా అండి స్టార్టింగ్లో? లైక్ ఈ క్యారెక్టర్స్ నాకు దిస్ ఆర్ ద పర్సన్స్ ఫర్ మై క్యారెక్టరైజేషన్. అవునండి, అవును. వండర్ఫుల్. ఒక క్యారెక్టరే మారింది, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ అనుకున్న క్యారెక్టర్స్నే కాస్ట్ చేశాను. వండర్ఫుల్ అసలు. బికాజ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మేము ఫిక్స్ అయిపోయాం, లైక్ ఇట్ విల్ బి అనదర్ బ్లాక్ బస్టర్ హిట్. 100%. సో సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ద సినిమా
ట్రెండ్ కావచ్చు, మేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఇక్కడ ఎక్సైటింగ్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ బీన్ దేర్ అండ్ నౌ ఆల్సో యు ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఆ చేంజెస్. సో మీకు ఎలా అనిపిస్తుంది ద చేంజెస్ ఇన్ సినిమా కావచ్చు, మేకింగ్ ఆఫ్ సినిమా కావచ్చు? నేను అంటే ఇప్పుడు కాదు, నేను లేడీస్ టైలర్ దగ్గర నుంచి కూడా నాకున్న అదృష్టం ఏంటంటే నేను ఒక మామూలు ఆడియన్. నేను బెజవాడలో 30 పైసలు పెట్టి టికెట్ కొనుక్కుని బెంచ్ మీద కూర్చొని సినిమా చూసిన రకం మనం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకున్న అదృష్టం ఏంటంటే నేను మామూలు ఆడియన్ లాగానే చూస్తాను. నేను అది షార్ట్లో యాక్ట్ చేసినా, నేను రాజేంద్ర ప్రసాద్నైనా, లేకపోతే ఎన్టీ రామారావు అయినా, లేకపోతే నితిన్ అయినా, ఎవరైనా నేను కామన్ ఆడియన్ లాగానే చూస్తాను ఆ సీన్ని. సో నేను ఏదన్నా నాకు నచ్చింది అని చెప్పాను అని అంటే ఆడియన్నే. నేను పెద్ద ఏదో సినిమాల్లో ఇంతకాలం పనిచేసిన సీనియర్ యాక్టర్గా చెప్పిన అలా అనుకోవడానికి లేదు. సో అందుకని ఏంటంటే ఒక సీన్ని మనం చూసినప్పుడు, ఒక కథని చూసినప్పుడు అందుకే అలా చెప్పగలిగాను నేను. సో మంచి రాబిన్ హుడ్. సో చూడండి అలా మంచి కథ వచ్చింది. వండర్ఫుల్. అంటే అప్పుడున్న జనరేషన్కి, అంటే అలా జనరేషన్ అంటే మళ్ళీ సినిమా ట్రెండ్ కావచ్చు, కాంటెంట్ చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక క్యారెక్టర్ చుట్టూ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ ఎక్కువ అవుతూ ఉంది అనమాట. సో అప్పుడు చూసుకున్నట్లయితే స్టోరీ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు మీరు? ఆ చేంజ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? 100% ఈ విషయంలో నేను చెప్పగలను. సమాజంలో జరుగుతున్న వాటి బట్టే కథలు. మీకు ఒకప్పుడు అది నేనే చెప్పగలను, ఎందుకంటే వీళ్ళందరికంటే పెద్ద అండి నేను, కొంచెం ఇవన్నీ చూసి వచ్చినవాడిని నేను. రామారావు రోజుల్లో ఉన్న కథ ఇవాళ అదే కథ అండి అని అంటే అది ఎట్లా కుదురుతుంది? కుదరదు. కారణం ఆ రోజుల్లో రామారావు గారు ఉన్న రోజుల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఈవేళ ఒక ఇంట్లో గ్యారంటీగా ఒక్కడైనా ఫారిన్లో ఉంటాడు, ఆడ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉంటాడు. సో డిటాచ్డ్ అటాచ్మెంట్, అందరూ కలిసిపోయి అటాచ్మెంట్తో ఉన్నారా అంటానికి లేదు. డిటాచ్ అయిపోయిన అటాచ్మెంట్. ఏదో లేరా ఆడు ఎప్పుడు వస్తాడో అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అట్లా అనుకోవడానికి కుదరదు. సో కథలు మారిపోయినాయి. సో అందుకని ఏమైంది, ఇది అదే ఇవాళ ఉన్న ఫ్యామిలీస్లో అలా జరిగితే ఏం జరుగుతుంది? మీకు ఇంట్రెస్టింగే కదా, అంతే ఇంట్రెస్టింగు. అందుకే ఇతను తెలివైనడు, తెలివిగా రాశాడు. ఇప్పుడున్న కథ అప్పటి సెంటిమెంట్స్ తీసుకుని ఇప్పుడు కథ అయితే ఎలా ఉంటుంది, అదే రాబిన్ హుడ్. వండర్ఫుల్. డిటాచ్డ్ అటాచ్డ్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చారో తెలుసా? దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఇది నా లైఫ్లో ప్రాక్టికాలిటీ. ఇది అందరి లైఫ్లో, ఐ గెస్ అందరి లైఫ్లో, అందరికి రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు మధ్యలో బ్రిడ్జిని కాబట్టి ఇవన్నీ అనుభవిస్తూ చెప్పే మాటలు, అందుకే ఆ మాటలు వస్తాయి. ఓకే. సో జాన్ స్నో ఏజెంట్ క్యారెక్టరైజేషన్ మీకు చాలా క్లోజ్ టు ద హార్ట్ అండ్ యూ ఆర్ లవింగ్ ఇట్. ఐ నో, వీ ఆల్ నో దాట్. ఈ సినిమాలో ఇంకా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నేను అమ్మాయి నువ్వు అన్నావు కాబట్టి సెపరేట్ చేయకుండా నేను ఒక మాటలో చెప్పేస్తాను. ఓకే. నాకు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఏది ఎందుకు నచ్చింది కాదు, నాకు ఈ సినిమా నచ్చిన కథ. నాకు నచ్చిన కథ రాబిన్ హుడ్. అందుకని నాకు నచ్చిన కథలో ఉన్న క్యారెక్టర్లన్నీ నాకు నచ్చింది. సో అందుకని అంటే నేను మీకోసం అంటే ఈ ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు, హానెస్ట్గా ఈ కథ నాకు నచ్చిన కథ. ఒక రాబిన్ అనేవాడు ఎలా మన జీవితాల్లో ఉపయోగపడతాడు, రాబిన్ హుడ్ లాగా ఎందుకు ఉండాలి, రాబిన్ హుడ్లా ఉంటే ప్రతి మనిషి ఫ్యామిలీలోనూ మంచి ఎలా జరుగుతుంది. ఇంకా చెప్పేటప్పటికి నాకు అలా హార్ట్ బీట్ అలా పెరుగుతూ ఉంది సార్. నేను పిచ్చోడా నువ్వు నాకు జీవితంలో ఎన్నో డైరెక్టర్ నువ్వు, నేను ఎంతమందిని దాటి వచ్చాను. పిచ్చోడా నీకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడు, ఇది అనవసరమైన, ఇది మీరు తెలుసుకోవాలి, మీరు కూడా తెలుసుకోవాలి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడు నన్ను సెలెక్ట్ చేసింది ఎవరో తెలుసండి, వెంకటేశ్వర మహత్యం తీసిన పి పొల్లయ్య గారు. నన్ను కెమెరా ప్రాక్టికల్స్, కెమెరాలు పెట్టి కెమెరా ముందు యాక్ట్ చేయటం నాకు నేర్పింది ఎవరో తెలుసండి, బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. అందుకని జాగ్రత్తగా మాట్లాడు, ఊరికే భయపెట్టు, పిల్లలు కదా అందుకని భయపెట్టు. మొత్తం ఎంటైర్ సెట్లో యూ హ్యాడ్ గుడ్ టైం కదా? ఫోన్ చేసేవాడు, సార్ రండి సార్ అని. రే నేను వేరే షూటింగ్లో ఉన్నానంటే, సార్ ఇక్కడ బోర్ కొడతాను సార్ మీరు రండి అని. సో మై గాడ్. నితిన్ ఆల్సో, ఐ వి లవ్ నితిన్. నితిన్ అసలు చాలా లవ్లీ బాయ్,
మా అందరితో అసలు ఎట్లా కలిసిపోయి అసలు ఎంత సరదాగా. వెన్నెల కిషోర్ ఇంక చెప్పక్కర్లేదు. సరే ఈ అమ్మాయి మాతో జాయిన్ అయిపోయింది, ఈ అమ్మాయి మాతో చేరిపోయింది. ప్రసాద్ గారు, కిషోర్ గారు ముగ్గురు ఉన్నారంటే అసలు నవ్వు ఎంజాయ్డ్ వర్క్ అండి. అంటే సీన్స్ కూడా అట్లాగే ఉన్నాయి. నేను మీరు రేపు థియేటర్లో సినిమా చూస్తే ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో మేము వర్క్ చేసేటప్పుడు కూడా అంత ఎంజాయ్ చేసాం. ఇట్స్ మై వరల్డ్. మ్యూజిక్ అండి, ఫేవరెట్ సాంగ్ ఏదని చెప్పారు మీరు? నా ఫేవరెట్ సాంగ్ అయితే సినిమా మొత్తంలో అదిదా సర్ప్రైజ్ అని ఒక మాస్ సాంగ్ అండి. వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు మూవీకి సంబంధించి. యాక్చువల్లీ వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు తప్పకుండా సినిమా థియేటర్లోనే చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మీకండి చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీ రాజేంద్ర ప్రసాద్. దట్స్ అ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.